కేసీఆర్ చేసిన పథకాలన్నీ కూడా మానేసారు, ఒక్కడి కూడా చేస్తలేరు. కాబట్టి భారీ మెజారిటీ తోటి, అతి భారీ మెజారిటీ తోటి ఎరుగని రీతిలో ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ గెలుస్తాం. తప్పకుండా మా డివిజన్ లో కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు. ప్రజలంతా కూడా చూస్తున్నారు ఎప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తాయి. డేట్ వచ్చింది పర్ఫెక్ట్ గా. మేము ప్రచారం కూడా ఖాళీ దండం పెట్టుకుంటూ పోతే కాదు, మా చెల్లమ్మ సునీత గ్యారంటీ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఓటర్ గుండెలలో గోపాల్ ఉన్నాడు. గోపాల్ చేసిన పనులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి పనులు. వీళ్ళు 23 నెలల సటి చేసిన పనులు కూడా కనిపిస్తున్నాయి, ఏమీ చేయలేదు. మళ్ళీ 2 మంత్రులు వచ్చి టోప్ పెట్టుకొని 100 కోట్లది రిలీజ్ చేసిపోయి రాదు. అది అయ్యేది కాదు, పోయేది కాదు. అది నామకే వాస్తే ఎలక్షన్ల ముందు స్టంట్ అది. 22 ఏళ్ళు అయింది, అంతకుముందు ఎందుకు ఇయ్యలేదు 100 కోట్లు. ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయిరా, రిలీజ్ చేసిపోయి ఎలక్షన్లు. ఇదా వాళ్ళ పనితనం, ఇదే లెక్క. మళ్ళీ ఎలక్షన్ కాగానే పనులు కావు, ఏం కావు. కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ కూడా చెప్తున్నా, జూబ్లీహిల్స్ అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, మీ ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి తప్పకుండా మా సునీత చెల్లెమ్మని గెలిపించాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.